రెండు గుణాలు ఉండాలి. ఒకటి, అసలు దానం చెయ్యడానికి వాడి దగ్గర ఏమైనా ఉండాలి, ఉంటే కదా వాడు దానం చేసేది. దానం చెయ్యడానికి ఉండడం ఒకెత్తు, పాత్రతను ఎరిగి దానము చెయ్యడం ఒకెత్తు. ఎందుచేతనంటే అన్ని వేళలా దానము పుచ్చుకోవడానికి సరి అయినటువంటి వ్యక్తి దొరకడం కూడా అంత తేలికేం కాదు. మన సనాతన ధర్మంలో చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, దానము పుచ్చుకునేటటువంటి వాడు దానం ఇచ్చిన వాడికి నమస్కారం చేయడు, దానం ఇచ్చిన వాడు దానము పుచ్చుకున్న వాడికి నమస్కారం చేస్తాడు. అందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి. ఒకటి, దానం ఇచ్చేటటువంటి వాడు అహంకారంతో దానం చేయడు, చతుర్థీ విభక్తి వేసి నమః అంటాడు. ఇది నాది కాదు, యావదావర్తతే చక్రం యావతీ చ వసుంధర తావత్వభయ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అని ఆ స్వామి నాయందు కటాక్షించి నాకైశ్వర్యం ఇచ్చాడు. ఆయనదైన ఐశ్వర్యాన్ని ఆయన నాకిచ్చి నా చేత ఈ దానము చేసేటటువంటి భాగ్యం ఇచ్చాడని వినయ విధేయతలతో దానం చేస్తాడు. ఎదురుగుండా ఉన్న వాళ్లలో విష్ణు స్వరూపాన్ని చూసి దానం చేస్తాడు. కాదు కాదు, ఒకనాడు దానము చెయ్యి కాబట్టి ఇవాళ కిందుంది, ఇవాళ పరమేశ్వరుని అనుగ్రహము ప్రసరించింది కనుక నా చెయ్యి పైనుంది. ఇలా దానము చేసేటటువంటి అదృష్టము సర్వకాలముల యందు నాకు ఉండాలనేటటువంటి ఆర్తితో దానం చేస్తాడు. అందుచేత దానము ఒకసారి చేసిన తరువాత ఇహ మళ్ళీ నేను దానం చేశాను ఈ వస్తువునన్న భావన వాళ్ళ మనస్సులో ఉండకూడదు. అందుకే చతుర్థీ విభక్తి వేసేస్తారు, నమః ఇది నాది కాదంటారు. ఇది నాది కాదు అని చెప్పేసి దానం చేసేసిన తరువాత ఇంకా మళ్ళీ ఎప్పుడైనా ఆ వస్తువుని పెట్టుకునో పెట్టకనో ఆయన కనపడ్డాడు అనుకోండి, ఒక ఆవుని దానం చేశాం, దానం చేస్తే ఆ ఆవు అటుగా వెళ్ళిపోతోంది, ఆయన ఆ దానాన్ని తీసుకున్నటువంటి బ్రాహ్మణుడు ఆ ఆవుని తీసుకుని వెడుతున్నాడు. గబగబా ఇంటికి వచ్చినటువంటి బంధువుల్ని పిలిచి అదిగో ఆ ఆవు ఆయనకి నేనే ఇచ్చానని అనకూడదు. ఒకసారి నమః అని చతుర్థీ విభక్తి వేసి ఇచ్చేసిన తరువాత దాని మీద మానసికమైనటువంటి బంధుత్వము కూడా తెగిపోవాలి. తెగిపోయి ఇచ్చేసిన తరువాత ఇంకా ఆ భావన లోపల ఉండకూడదు. ఉండకుండా ఇచ్చినటువంటిదే దానం. కానీ కన్యాదానం అంటారు, కానీ ఆడపిల్లని దానం చేసేటప్పుడు మాత్రం చతుర్థీ విభక్తి వేసేసి ఇచ్చేయరు. అందుకే ఇంకా తండ్రి గారికి అధికారం ఉంటుంది ఆడపిల్లని ఇచ్చిన తర్వాత కూడా, అందుకని మాతామహుడు అవుతాడు. అందుకే ఆశీర్వచనం కూడా పెద్దలు అలా చెప్పారు, ఒకవేళ కొడుకులు లేకపోతే కొడుకులు పుట్టాలి, ఒకవేళ కొడుకులు లేకపోయినటువంటి వాళ్ళకి కూతుళ్ళు ఉన్న వాళ్ళకి ఆ కూతురు కడుపున కొడుకు పుట్టాలన్నారు. ఎందుకంటే దౌహిత్రుడు పుడతాడు కనుక, కొడుకుతో సమానం కనుక. అందుకని పెద్దలు చేసినటువంటి ఆలోచనలు, పెద్దలు చెప్పినటువంటి మార్గములు అంత ధార్మికతతో కూడుకున్నవై ఉంటాయి. సరే, ఇవాళ అమ్మవారు అంటుంది, నువ్వు ఔదార్యము తరగని విధంగా దానం చెయ్యాలంటుంది. ఇచ్చేటటువంటి వాళ్ళు తమ విభవమునకు తగినట్టు దానం చెయ్యాలి. తనకి ఎంత ఐశ్వర్యం ఉండాలి, ఆ ఐశ్వర్యముతో పాటుగా ఇవ్వాలనేటటువంటి బుద్ధి ఉండాలి. ఈ రెండు కూడితే కాని దానం చెయ్యలేడు. ఐశ్వర్యం ఉంటుంది కానీ దానం చెయ్యడు. ఎంత చిత్రం అంటే, కూడబెడతాడు తీసుకొచ్చి ఈ కూడబెట్టడానికి నృసింహ శతకంలో చాలా అందమైనటువంటి ఉపమానం ఒకటి ప్రయోగించాడు మహానుభావుడు. ఎంత కూడబెడతాడంటే, తేనెటీగ కూడబెడుతుంది. ఎంత కష్టపడి కూడబెడుతుందంటే పువ్వు దగ్గరికి వెడుతుంది, వెళ్ళి ఇంతంత మకరందపు చుక్కలు పట్టుకొచ్చి మైనంతో గదులు కడుతుంది, ఎక్కడో చెట్టు మీద ఇల్లు పెట్టుకుంటుంది, ప్రతి గదిలో తేనె పోస్తుంది, తేనె పోసి ఆ మైనంతో మూత పెడుతుంది. ఇంత చేసి ఎవరైనా ఉట్టినే ఆ చెట్టు కింద నుంచి వెళ్ళిపోతున్నంత మాత్రం చేత తన తేనె తీసుకుపోతారేమో అని వాళ్ళకి పుట్టేస్తుంది. అమ్మో అక్కడ తేనె పట్టు ఉందట ఎళ్ళకండిరా అంటారు. ఇంత కష్టపడి తేనె తీసుకొచ్చి అందులో దాస్తే తుదకు ఆ తేనె తాగేవాడు ఎవరో తెలుసా అండి? తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడినాడు వెంటరాదు, లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు, పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకౌనో, తేనె జుంటీగలీయవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అంటాడు. ఏమయ్యా, ఇలా దాచిన వాళ్ళు ఆ తేనెటీగలు దాచగా చెట్ట చివరికి ఎవరో వచ్చి అగ్నిహోత్రం పెట్టి తేనెటీగలు ఎగిరిపోయిన తర్వాత తేనె పట్టుకుపోయి తాగేస్తున్నాడు. అలా నీ అంత నువ్వుగా దానము చేసుకున్నటువంటిదే నీకు ఖాతాలో పడుతుంది. నేను ఈ విషయాన్ని అప్పుడప్పుడు విజ్ఞాపన చేస్తుంటాను. మనకి ఇక్కడతో ఏం సరిపోదు. ఇది నిన్నటి రోజున చెప్పాను, వెట్టి మూట పట్టుకుని 14 లోకాల మధ్యలో మనం తిరుగుతూనే ఉంటాం. ఎంత బంధములు లేకుండా ఈ ప్రపంచంలోకి వస్తామో అంత బంధములు లేకుండా ఎగ్జిట్ కూడా ఉంటుంది, వెళ్ళిపోవడం కూడా ఉంటుంది. అమ్మ కడుపులోంచి లోపలికి వచ్చేటప్పుడు మీకు బంధుత్వం ఏముంది చెప్పండి?
ట్రాన్స్ఫర్ ఆర్డర్ చేతిలో పెట్టుకుని ఇక్కడి నుంచి వాళ్ళు ఏ ఊరేశారో ఆ ఊరెళ్ళి జాయిన్ అయ్యేటప్పుడు అక్కడ ఎవ్వడూ తెలియకుండా వెళ్ళి జాయిన్ అయ్యేవాడి పరిస్థితి ఎలా ఉంటుందో, అమ్మ కడుపులోంచి బయటికి వచ్చిన వాడి పరిస్థితి అలాగే ఉంటుంది. వాడికి ఏం బంధుత్వం, ఎవరు తెలుసు వాడికి? ఈ అమ్మ తెలుసా, నాన్న తెలుసా, అన్నదమ్ములు తెలుసా, అక్క చెల్లెళ్ళు తెలుసా, ఎవరు తెలుసు వాడికి? ఏమీ తెలియదు. ఒక్కడొస్తాడు, మళ్ళీ వెళ్ళిపోవడం కూడా అంతే రహస్యం. ఒక్కడే వెళ్ళిపోతాడు. ఈ మధ్యలో పెట్టుకున్నవి ఈ దేహబంధాలు. ఈ దేహబంధాలతో తాపత్రయం పడి 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 ఆఖరణ వెళ్ళిపోయే ముందు ఆర్తి చిందిపోతాడు. ఒక్కసారి ఆ రెండో కొడుకుని చూడాలనుంది, రెండో కొడుకుని చూడాలనుంది, రెండో కొడుకుని చూడాలనుందని. పాపం ఫోన్లు చేసి చేసి నేను చూసా అలాంటి కేసు ఒకటి, అందుకనే దాన్ని ఉదాహరణ చెప్తున్నాను. పాపం రాత్రి 11 వరకు కూడా ఆవిడ ఆ పెద్ద కూతురితో మాట్లాడని విశ్వ ప్రయత్నం చేసింది. ఫోన్ చేస్తూనే ఉన్నారు. దురదృష్టం ఆ ఫోన్లో ఆవిడ దొరకలేదు. ఆ ఫోన్ ఎంగేజ్ వస్తూనే ఉంది. పడుకుంది. ఆ కూతుర్ని చూడాలని బెంగ, ఎంత బెంగ పెట్టేసుకుందంటే ఒక్కసారి ఆ కూతురు వస్తే చాలని, చప్పుడే చాలు. మరి ఆ ప్రాణికి ఏముండిపోయిందో, అది వచ్చింది ఏమిట్రా, అది వచ్చింది ఏమిట్రా అంటుండేది పాపం. రాత్రి 2:30కి తుట్ట శ్వాస విడిచిపెట్టేసింది. ఫోన్ చేస్తే దొరికింది ఆవిడ. దొరికితే ఇలా మీ అమ్మగారు చనిపోయారు అని చెప్పాం. ఆవిడ పరుగు పరుగుని వచ్చింది పాపం, కారు వేసుకుని హైదరాబాద్ నుంచి. వస్తే ఏ ప్రాణి కోసం ఇంత కొట్టుకుందో ఆ శరీరం అక్కడ ఉంది, కానీ దానికి ఏం సంబంధం ఉండదు. ఈ దేహబంధం ఈ దేహంతో సరి. జన్మాంతాని వైరాణి, శత్రుత్వమైనా మిత్రత్వమైనా ఇది వెళ్ళిపోతే దీంతో పాటు అన్నీ వెళ్ళిపోతాయి. కానీ ఈ లోపలున్నవాడు మాత్రం ఒక్కడొస్తాడు, ఒక్కడు వెళ్ళిపోతుంటాడు. ఓ మూట ఒకటి తగిలించుకుంటాడు, వెట్టి మూట. ఇందులో ఇవన్నీ సంపాదించిన పుణ్యపాపాలన్నీ అందులో వేసుకుంటాడు. ఇవన్నీ సంచితం, ఆగామి, ప్రారంధం అని మారుతుంటాయి. ఇది పట్టుకు తిరుగుతూ ఉంటాడు 14 లోకాల మధ్యలో. అందుకే అసలు బంధుత్వం లేనివాడేవాడు. అందరితో, కుక్కతో, పందితో, నల్లితో, పిల్లితో, అన్నింటితో ఉంటుంది. కానీ ఇహలోక సౌఖ్యం నువ్వు సంపాదించిన దానివల్ల, పారలౌకిక సౌఖ్యం అని ఒకటి ఉంటుంది. ఈ డబ్బు అక్కడ పనికిరాదు. ఇక్కడ నువ్వు సంపాదించిన డబ్బు ఇక్కడతో సరి. కానీ చిత్రం ఏమిటంటే, ఇక్కడ మీరు ₹1,00,00,000 సంపాదించి ₹1,00,000 బ్రీఫ్ కేసులో పెట్టుకుని అమెరికాలో దిగి 1,00,000 ఇస్తే టీ ఇవ్వరు. దీన్ని డాలర్లుగా మార్చుకోవాలి. తెలివైన వాడు డాలర్లుగా మార్చుకుని అక్కడికి వెడితే ఏదో ఒకటో రెండో ఇస్తే టీ ఇస్తారేమో బహుశా. అలా ఇక్కడ సంపాదించినటువంటి దాన్ని పిల్లల్ని ఎండగట్టి దానం చెయ్యాలని అలా ఎక్కడా చెప్పలేదు శాస్త్రాలు. కానీ తనకున్న దానిలో కొంత పాత్రత నిరిగి దానం చెయ్యమన్నారు. అది కూడా దేశకాలాదులను అనుసరించి దానము చేసి తీరాలి. చేయకపోతే వాడి ఖాతాని వాడు పాడు చేసుకున్నవాడు అవుతాడు. ఆవిడ మహాతల్లి ఇవాళ ఏ లోకంలో ఉన్నారో నాకు తెలియదు, కానీ చింతలపూడి ఆ అమ్మగారు చెప్పిన మాట నేను ఇప్పటికి మర్చిపోలేదు. ఆవిడ ఒకసారి అన్నారు, ఉపన్యాసానికి వెళ్తే, నేను పెద్దాపురంలో, ఓరి పిచ్చాడా, తెల్లారు లేస్తే విశాఖపట్నం వెడతానని పెట్టి చదువుతుంటావు. ఆ విశాఖపట్నం వెడతావో తెలీదు, వెళ్ళదో తెలీదు, ఆ రైలు ఎడుతుందో తెలీదు, వెళ్ళతో తెలీదు. ఇక్కడికి వచ్చిన వాడికి మళ్ళీ రిటర్న్ జర్నీ టికెట్ మాత్రం బుక్ అయిపోయింది. అది ఎవ్వడికి తెలియదు. వాడు జేబులో పెట్టుకు తిరుగుతుంటాడు ఆ టికెట్ని. కానీ దానికి ఏం పెట్టి సర్దుకుంటున్నావురా అని అడిగేది ఆవిడ. దానికి కూడా ఓ పెట్టి సర్దకపోతే కిందటి జన్మలో సంపాదించినది ఒకటి ఉంది బ్యాంకులో పుణ్యం, దానికి విత్డ్రాయల్ ఫామ్స్ వెళ్ళాయి ఈ జన్మలో. అందుకని ఈ జన్మలో విశేషముగా ఆర్జించావు, ఈ ఉపాధితో ఆర్జించావు కనుక ఈ ఉపాధితో సంబంధం పెట్టుకున్న వాళ్ళందరూ అనుభవిస్తారు. మళ్ళీ క్రెడిట్ లేదు. నువ్వు పారలౌకిక సౌఖ్యానికి, ఇహలోక సౌఖ్యానికి, ఉత్తర జన్మలలో సంపాదించవలసిన దానికి కావలసినటువంటి దానంతో ప్రవర్తించలేదు. కాబట్టి ఖాళీ. కాబట్టి మళ్ళీ వచ్చే జన్మలో అదే చెయ్యి ఉపాధి మారుతుందంతే. మారి ఎక్కడ నువ్వు సంపాదించావో అక్కడ చెయ్యి చాపి తిరుగుతుంటావు. ఇదే కృష్ణ పరమాత్మ యొక్క బాల్య క్రీడల్లో చెప్తారు. లీలల్లో వారి ఇల్లు చొచ్చి కడవల దూరంబుగా నెయ్యి తాగి తుద నాకడవల్ వీరింట నూసితుండెడ వారికి వీరికి పెద్ద వాదయ్య సతి. ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు, ఆ కొండలో ఉన్న నెయ్యి అంతా తినేసేవాడు. వాళ్ళ కొండ మీద ఏదో పేరుండేది, చాకో అని, అంటే చాగంటి కోటేశ్వరరావు అని. ఆ నెయ్యి ఆ కొండ పట్టుకెళ్ళి పక్క వాళ్ళ ఇంట్లో పెట్టేవాడు. ఆ ఇంటి పేరు నాకెందుకు, నా ఇంటి పేరు నేను చెప్పుకుంటే చాలు, ఆ ఇంట్లో పెట్టేవాడు. పొద్దున్న లేచేవారు, ఈ ఇంటి కుండ ఆ ఇంట్లో ఉంటే మా ఇంట్లో నెయ్యి నువ్వు తినేసావు, మా కొండ అదిగో నీ ఇంట్లో ఉందని దెబ్బలాడుకునేవారు. లోపల నెయ్యి ఉంది కాబట్టి కుండకి విలువ. కానీ పరమేశ్వరుడికి తెలుసు ఆ కుండలో నెయ్యి ఎప్పుడు తీసేయాలో. అది తీసేసిన నాడు ఖాళీ కుండగా పక్కింట్లో ఉంటావు. ఇక్కడ ఉండి ఐశ్వర్యం అనుభవించి పక్కవాణ్ణి చీత్కరించిన వాడివి అక్కడ ఖాళీ చేతులతో పుట్టి ఆ చేతిని జాపి తిరుగుతావు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. అందుకని ఇహలోకములో సంపాదించిన దానిని దానము చేసిన వాడు ఫారిన్ ఎక్స్చేంజ్ గా మార్చుకున్నట్టు. దానం అంటే అదో బ్యాంక్ అనుకోండి మీరు, అక్కడ దానం ఇస్తే వాడి ఖాతాలో పడుతుంది.
దీన్ని బట్టి మళ్ళీ పారలౌకిక సౌఖ్యం ఉంటుంది. శ్రీగుణరత్న కోశంలో చెప్తారు, మళ్లీ జన్మనిచ్చేటప్పుడు పుర్రె చేత్తో పట్టుకుని బ్రహ్మగారు మొట్టమొదట రాస్తాడు లలాటం మీద, హరిణాపి హరేణాపి బ్రహ్మణాపి సురైరపి లలాట లిఖితారేఖ పరిమాష్టం నశక్యతే. దాన్ని ఎవరు మార్చరియ. ఒక్కొక్కటి సైడ్ హెడ్డింగ్లు పెట్టి ఆయన రాసేస్తాడు మిగిలినవి. ఆయుర్దాయము ఇన్ని శ్వాసలో, వీడి సరస్వతి కటాక్షము ఇంత కటాక్షము అన్నీ రాసేస్తాడు. ఐశ్వర్యము అన్న సబ్ హెడింగ్ దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మగారికి స్వతంత్రత లేదు, ఆయన పూర్తి చేయకూడదు దాన్ని. ఓసారి ఆ పేరు చెప్పి వాళ్ళ అమ్మగారి వంక చూస్తాడు, ఎవరు లక్ష్మీదేవి వంక. వెనక్కి తిరిగి అమ్మా ఫలానా పేరమ్మా అంటాడు. అంటే ఆవిడ అసలు ఇలా పని చేసుకుంటున్నావిడో, లేకపోతే పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే త్వాం భజస్వ పద్మాక్షిం ఏన సౌఖ్యం లభామ్యహం అని కూర్చుని అసలు కన్ను కూడా ఎత్తలేదనుకోండి, ఆవిడ ఎక్కటికి దరిద్రుడని రాసేస్తాడు. వచ్చేస్తుంది ఆ కపాలం భూమి మీదకి. ఆ పేరు చెప్పగానే వాడా అంటుంది అమ్మవారు. వాడా పాపం ప్రతినిత్యం తిరుగుతుండేవాడు రా నా కైంకర్యానికి, మహాభక్తుడు రా అని నోటితో కూడా అందుట. ఆ పేరు చెప్పగానే అందిట. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతమ్యే మురారేహే వేదాంతా తత్వచింతాంబురభిదురసియత్పాదచిత్తరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావ సానశ్రీ అస్పృణీతాం అమృతలహరిధీ లంఘనీయై అపాంగై అన్నారు. ఆ తల్లి కనుబొమ్మ ఎత్తితే ఐశ్వర్యం మారిపోతుంది. అందుకని ఈ కనుబొమ్మ ఎత్తడానికి ఏమిటి ఆధారం? ఇహలోకములో నువ్వు చేసినటువంటి దానం. కానీ చెయ్యడానికే ఉండాలి, అసలు నీ దగ్గరంటూ ఉండాలి. ఇంతక భవంతి కృత పుణ్యానాం భక్తానాం శ్రీ సూక్తం జపేత్తదా అంటారు శంకరులు ఆ శ్రీ సూక్తంలో. అసలు గత జన్మలో ఉంటే ఈ జన్మలో నీ దగ్గర ఏదో ఉంటుంది ఇంకోళ్ళకి ఇవ్వడానికి. అసలు ఉండడం ఒక ఎత్తు, ఉన్నదాన్ని దానం చేసుకోలేకపోవడం ఒక దరిద్రం. అందుకని ఈ రెండూ ఉండి ఆ నీ గాంభీర్యాన్ని ఇవ్వగలిగినటువంటి శక్తిని కుంచుకోకు, విస్తారంగా ఎందుకని నువ్వు పర్జన్యుడివి. ఈ పర్జన్యుడన్న మాట విష్ణు సహస్రనామ స్తోత్రంలోది. పర్జన్య పావనో నలహ అని పేరైనకి. ఆ పర్జన్యుడంటే ఆ వర్షమిచ్చేటటువంటి దేవతని అడ్డుపెట్టి ఆ వెనకాతల ఆయన నుండి వర్షాన్ని ఇప్పిస్తుంటాడు. అందుకని వాళ్ళు స్తోత్రం చేస్తున్నది శ్రీమన్నారాయణ నుండి స్తోత్రం చేస్తున్నారు. అందుకని నువ్వు నీ యొక్క ఔదార్యమును కుంచకుండా దానము చెయ్యాలి. ఎలా దానము చెయ్యాలి అంటే, నువ్వు మామూలుగా మేఘానికి వచ్చావు కాబట్టి ఏదో మీరు మార్గశీర్ష స్నానానికి నీళ్లు అడుగుతున్నారు కదా, ఆకాశానికి వచ్చేసారి కురిసేస్తాను రండి కింద నించోండి తడిసిపోండి ఒళ్ళంటే అలా మేము స్నానం చెయ్యం. నువ్వు ఎలాంటి వర్షం కురిపించాలి ఇవాళ అంటే, నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి సముద్రంలోకి వెళ్ళాలి. వెళ్ళి సముద్రము మధ్యలో అగాధమైనటువంటి ప్రదేశంలోకి వెళ్ళాలి. కడుపు నిండా సముద్ర జలాన్ని తాగాలి. తాగిన తరువాత నీకు కడుపు నిండిపోయిందని గుర్తేమిటి? బ్రేవుమని త్రేన్చాలి. ఎందుకంటే ఈ త్రేన్పు కూడా పరమేశ్వరుడు. ప్రాణ అపాన వ్యాదాన సమాన నాగ కూర్మ కృకర ధనంజయ దేవదత్తములని 10 ఉంటాయి. ఈ 10 నడిపిస్తుంటాడు ఆయన శరీరాన్ని. ప్రాణం అంటే కాపలా కుక్క, దీనికి శవానికి తేడా ఉండదు. రాత్రి అయితే అది పడి ఉంటుంది, ఇది పడి ఉంటుంది. కానీ ఇంటి యజమాని లోపల పడుకుంటే బయట కుక్క తిరుగుతుంటే, కుక్క తిరుగుతోంది కాబట్టి లోపల యజమాని ఉన్నాడని గుర్తు. ఎవరైనా వస్తే ఆ కుక్క ఉన్నది పాడుపడిపోలేదు ఆ కొంప, ఇంకా అక్కడ కుక్క ఉంది అంటే లోపల యజమాని ఉన్నాడు కాబట్టి కుక్కని కాపలా పెట్టాడని. అలా ఊపిరి తిరుగుతూ ఉంటుంది లోపలికి బయటకి లోపలికి బయటికి. ఇది ఉన్నంతసేపు వీడు ఉన్నాడని గుర్తు. అందుకని ప్రాణముగా ఉంటాడు. అపానము క్రింద నుంచి వెళ్ళిపోతుంది, వ్యానము ఒళ్ళంతా ఉంటుంది, సమానము అవయవములన్నీ సమానముగా పెరిగేట్టు చేస్తుంది. నాగము, ఆ నాగమన్న వాయువు త్రేణుపుగా వస్తుంది. అది ఒక సిగ్నల్. కడుపుకి నాలుకకి బద్ధ విరోధం. మళ్ళీ ఈ శరీరంలోనే శత్రువులుంటారు, మిత్రులుంటారు. అందుకే రామాయణంలో పాత్రలకి, చాలా పాత్రలకి ఇక్కడ పేర్లే ఉంటాయి తెలుసా అండి. సుగ్రీవుడు, కుంభకర్ణుడు, శూర్పణక, ఇలాంటి పేర్లు శరీరావయవములకు సంబంధించినటువంటి పేర్లు చాలా రామాయణంలో ఉంటాయి. కబంధుడు, ఇవన్నీ. మళ్ళీ అలా పెట్టడం వెనకాతల కొంత రహస్యం ఉంటుంది. అందుకని ఇక్కడ కూడా శత్రుమిత్ర సంబంధం ఉంటుంది. ఇందులో కడుపుకి నాలుకకి కుదరదు స్నేహం. నాలుకకి ఎంతసేపు ఇంకా తిను ఇంకా తిను ఇంకా తినంటుంది రుచిని బట్టి. ఇది అంత తినకు అంత తినకు అంత తినకంటుంది. ఇది ఎంత తినిపిస్తే దీనికి అంత బాధ, ఇది ఎంత తినకపోతే దీనికి అంత బాధ. ఈ రెండింటికి పడదు. మళ్ళీ ఈ రెండింటితో కంటికి సంబంధం ఉంటుంది. అందుకని ఉపవాసం అంటే తక్కువ తినడం. ఎందుకు తక్కువ తినడం అంటే, ఉప అంటే సమీపమునందు, వసి అంటే నివసించడానికి సత్వగుణ ప్రధానమైనటువంటి తగుమోతాదు ఆహారమును తీసుకోకపోతే
ఏమైపోతుందంటే శరీరం పడిపోతుంది. అందుకని కొద్ది ఆహారాన్ని మాత్రమే తీసుకుని శరీరాన్ని నిలబెట్టుకోకపోతే, ఎక్కువ తినేస్తే కడుపుకి నిండిపోతే కన్ను పడిపోతుంది. ఏమిట్రా పొద్దున్నే పెరుగన్నం తినేసి వచ్చావా ఏమిటి అలా కునికేస్తున్నావు అంటారు. అందుకని కడుపు నిండిపోయింది అనుకోండి, ఆ కన్ను పడిపోతుంది. అందుకని ఇక్కడ సంబంధం. అలా ఆ లోపల ఉన్నటువంటి వాయువులే నడిపిస్తాయి. అందులో ఈ నాగమన్న వాయువు త్రేణుపు. త్రేణుపు అంటే కడుపు నిండిపోయిందని లోపల నుంచి పరమాత్మ చెప్తాడు, ఇంక నువ్వు రసేంద్రియానికి లొంగకు, ఇంక తినకు, ప్రమాదకరమని. అది త్రేణుపు. అలా నువ్వు త్రేంచాలి. ఆ సముద్రములోకి వెళ్ళి కడుపు నిండా నీరు తాగి, నీకు నీరు తాగేవని ఏమిటి గుర్తు, నువ్వు ఒక్కసారి త్రేంచాలి. త్రేంచి నువ్వు మెల్లమెల్లగా ఆకాశ మార్గానికి ఎక్కాలి. ఎక్కి ఆకాశములోకి రావాలి. వచ్చి ఎలా నిలబడాలి, ఆ సర్వజగత్కారణభూతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు నల్లని వర్ణముతో ఎలా వ్యాపించి ఉంటాడో అటువంటి కాంతితో నువ్వు వ్యాపించాలి. అనంతమైన నీలమైన ఆకాశమునందు నువ్వు రావాలి. వచ్చి ఆ నల్లదనముతో చల్లదనముతో నువ్వు వర్షించాలి. ఇదంతా మేఘానికి వాళ్ళు చెప్తున్నారు ఎలా వర్షించాలో. చిత్రం ఏమిటంటే అసలు బాహ్యంలో వర్షము కోసమని వ్రతం చేస్తున్నారు కాబట్టి చెప్తున్నారు. కానీ వాళ్ళు స్తోత్రం చేస్తున్నది గురువుల్ని స్తోత్రం చేస్తున్నారు. అసలు ఆ గురువు అన్న మాటలో ఉంది రహస్యం అంతా. గు అంటే అజ్ఞానం, రు అంటే తీసేసేవాడు. గు అన్న అజ్ఞానాన్ని రు తీస్తాడు కాబట్టి ఆయనకి గురువు అని పేరు. ఆ గురువు యొక్క రుణం ఏమిచ్చి తీర్చుకోలేవండి శాస్త్రం. ఎవరికైనా ఏదైనా బహుమతినిచ్చానను, ఏదో ఒక వాళ్ళకి నేను ఉపకారం చేశాను అని అను, కానీ గురువుకి నేను ఈ ఉపకారం చేశానని కానీ, గురువుకి నేను ఇటువంటిది పెట్టానని కానీ అనకు అంది. అందుకే వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అన్నారు. గురువు గారికి బట్టలు పెట్టామండి మేము అంటారేమో. గురువు అంటే ఆకాశం అంతటి వాడు. ఆయనకి నేయగలిగినటువంటి పంచల చాపులు నేసే శాలెవాళ్లు పుట్టలేదు ఇంకా. అందుకని అటువంటి మహానుభావుడికి నువ్వు ఏమిచ్చి రుణం తీర్చుకుంటావు? ఒక్కటే ఒక్క పద్ధతి దానికి. 5 జ్ఞానేంద్రియాల్ని 5 కర్మేంద్రియాల్ని 10ని కలిపి 11వదైన బుద్ధిస్థానపు శిరస్సుని కలిపి ఈ 2 చేతులని శిరస్సుని కలిపి వారి ముందు ఇలా వంచి నమస్కరించు. అలా నమస్కరించకపోతే ఆ పాపము కట్టి కుడుపుతుంది. గురువు సామాన్యమైన వాడు కాదు. ఎందుకంటే మనకి 3 అపచారాలు ఉంటాయి: భగవదపచారము, భాగవతపచారము, అసహ్యాపచారము అని. భగవతపచారం అంటే దేవాలయానికి వచ్చి దేవాలయంలో గోడలకి వీపాంచి కూర్చోవడం, గడపల్ని తొక్కడం. ఆ గడపలు సాక్షాత్తుగా మహాపురుషులు దేవాలయంలో గడపలై వస్తారు రోజు భగవద్ దర్శనం చెయ్యాలని. కులశేఖర ఆళ్వారు వారు ప్రార్థన చేస్తే తిరుమలలో మొట్టమొదటి గడప అయ్యారాయన. అందుకే దానికి కులశేఖర ఆళ్వార్ పడి అని పేరు ఆ గడపకి. అందుకని వాళ్ళు గోడలై, వాళ్ళు అరుగులై, వాళ్ళు గడపలై ఉంటారు. వాళ్ళకి వీపు లాంచి కూర్చోవడం, దేవాలయంలో లౌకిక ప్రసంగాలు చేయడం, ఇవన్నీ భగవతపచారాలు. కానీ తెలియక చేసిన దాన్ని మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళి నమస్కరిస్తే ఆయన క్షమిస్తాడు. భాగవతపచారం అని ఉంటుంది. అంటే భగవంతుడే మాకు సర్వస్వమని నమ్ముకుని నిస్వార్థంగా భగవంతుణ్ణి సేవ చేసేటటువంటి భక్తుల్ని అధిక్షేపిస్తే దాని వల్ల వచ్చే పాపాన్ని భగవంతుడు కూడా క్షమించాడు. మళ్ళీ భాగవతులే క్షమించాలి. 3వది అసహ్యాపచారం. అసలు ఇది ఎవ్వరూ ఎప్పుడూ ఎన్నడూ చెయ్యకూడని పని. ఇది గురువుల పట్ల చేసేటటువంటి అపచారం. ఈ అపచారం కొన్ని కోట్ల జన్మలు కట్టి కుడిపేస్తుంది. అంత ప్రమాదకరమైనటువంటి అపచారం. గురువు అంటే నిస్వార్థమైనటువంటి వ్యక్తి. ఇవాల్టి రోజున అయితే ప్రతివాణ్ణి మా గురుగారే అని పిలవడం అలవాటైంది. కానీ గురువు అన్న మాటకి విశేషమైనటువంటి పవిత్రత ఉంది. దానికి ఒక గురువు ఉంది. ఆ గురువు గురించి ఏకంగా గురు గీత ఉంది. ఆ గురువులు ఎన్ని రకాలుగా ఉంటారు: సూచక గురువు, వాచిక గురువు, బోధక గురువు, పరమ గురువు, నిషిద్ధ గురువు అని 5 గురువుల్ని చెప్పింది శాస్త్రం. అందుకని అటువంటి గురువుని, అందుకే మనకి ప్రార్థనా శ్లోకం కూడా గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మత్తూరు నుంచి ఒకసారి శారదాపీఠానికి ఒక సంస్కృత పండితుడు వచ్చాడు. ఆయనకు అసలు సంస్కృతం తప్ప ఇంకో భాష తెలియదు మాట్లాడడం. ఆయన ఈ ఒక్క శ్లోకాన్ని 2 గంటలు వ్యాఖ్యానం చేశాడు సంస్కృతంలో. ఆశ్చర్యపోయాను, నిజంగా అందులో అన్ని భావాలు ఉన్నాయా అని. గురువు బ్రహ్మ, గురువు విష్ణువు, గురువు మహేశ్వరుడు, గురువు పరబ్రహ్మ, గురువుని మించిన వాడు లేడు. ఇప్పుడు గురువుకు చేసిన నమస్కారానికి పరమేశ్వరుడు పొంగిపోతాడు. శ్రీమద్ రామాయణంలో గురువుల మాట నిలబెట్టిన శబరి మోక్షాన్ని పొందేసింది. గురువుల అనుగ్రహం ఉంటే పొందలేంది లేదు. కొడుకులు లేని దిలీపుడికి గురువు యొక్క శుశ్రూష చేత కొడుకు పుట్టాడు రఘుమహారాజు గారు.
అందుచేత గురువులు కటాక్షించలేనిది లేదు ప్రపంచంలో. అందుకే పూర్వం రాజులు గురువుల్ని సేవించేవారు. ఆ గురువుల యొక్క వైభవం తన మనస్సులో ఉండిపోయింది అమ్మవారికి. అందుకని ఇవాళ గురువుల్ని స్తోత్రం చేస్తోంది. పైకి మేఘం, ఆంతరమునందు గురువు. ఆ గురువు చేసేదేమిటి? అందరిలా తాను లౌకికమైనటువంటి భోగమును అపేక్షించడు. సమస్త అందుకే మహాత్ముల గురించి భగవద్గీత చాలా ఆశ్చర్యకరంగా మాట్లాడింది. యానిషా సర్వభూతాని తస్యా జాగ్రత్త సంయమి యస్యా జాగ్రత్త భూతాని సానిషాహ పశ్చతో మునేహి అంది. అందరూ చీకట్లో ఉంటే ఆయన వెలుతురులో ఉంటాడు, అందరూ వెలుతురులో ఉంటే ఆయన చీకట్లో ఉంటాడు. అందరూ విషయ ప్రపంచంలో లంపటం అయిపోయి సంసారములో మగ్నులైపోతే ఆయన ఒక్కడు పరమాత్మ గురించి ఆలోచించుకుంటుంటాడు. ఆయన పరమాత్మ యొక్క గుణ విభూతులలో లయమైపోయి ఉంటాడు. అందరూ సామాన్య ప్రపంచంలో పుట్టి పెరిగి లయమైపోతుంటే ఆయన ఒక్కడు భగవంతుని యొక్క గుణములను అనుభవిస్తూ వాటిని పంచిపెడుతూ జీవితాన్ని గడుపుతుంటాడు. అందుకని గురువు యొక్క జీవితమే త్యాగం. అందరిలా ఆయన జీవితాన్ని ఆయన గడపడు. ఆయనకి ఎప్పుడు భగవంతుని గురించినటువంటి ఆలోచన. ఆయన ఏం చేశాడు? అందరూ బయట ఉన్న నీరు తాగుతున్నారు, ఆయన సముద్రంలో మధ్యలో ఉన్న నీరు తాగాడు. అసలు సముద్రపు టొడ్డుకి వెళ్లి నీరు తాగడమే మహా కష్టం. ఎందుకని? కటిక ఉప్పు ఆ నీరు. బయట లౌకికమైనటువంటి ప్రపంచములో ఉన్న విషయ సుఖములను అనుభవించడం ప్రతివాడికి హాయే. కానీ ఆ తీపి వెనకాతల విషం ఉంటుంది, విషయంలో విషం ఉంది, కానీ ఈ ఉప్పులో అమృతం ఉంది. అందుకని గురువు కారణజన్ముడు. ఆయన చాలా క్లేశపడి గహనమైనటువంటి సముద్రం మధ్యలోకి వెళ్ళి కడుపు నిండా తాగుతాడు. అంటే అనంతమైనటువంటి వేదరాశిని, ఉపనిషత్తుల్ని, అష్టాదశ పురాణాల్ని, అనేక విషయాల్ని గురువులకి శుశ్రూష చేసి తాను కష్టపడి పఠించి సంతతము వాటిని మనసులో మననము చేసుకుని వాటి యందే పరిశ్రమ చేసి వాటిని అనుభవించి మనస్సులో భావములు తిష్ట వేసి ఉంటాయి. అంతగా వాటినన్నింటినీ తాను అధ్యయనము చేసి వాటిని తీపి అయినటువంటి నీటిగా మారుస్తాడు. ఎంత తీయగా మారుస్తాడంటే పక్షీచ శాఖా నిలయ ప్రహృష్ట పునః పునశ్చోత్తమ శాంతవాది సుస్వాగతాం వాచ ఉదీరయాన. ఆయన పక్షి. పక్షి అంటే రెండు రెక్కలతో ఎగురుతుంది. అలా జ్ఞానము కర్మ అన్న రెండు రెక్కలతో ఆయన ఎగురుతూ ఉంటాడు. ఎక్కడ? ఆకాశంలో. ఆకాశం అంటే అంటే విష్ణువు, కాశ్ అంటే ప్రకాశించడం, విష్ణు పదంలో తిరుగుతాడు. అందరూ భూమి మీద సంసారంలో తిరిగితే ఆయన సర్వకాలముల యందు పరబ్రహ్మమునందు విహరిస్తూ ఉంటాడు. విహరిస్తూ శాఖా నిలయ, చెట్టు మీద కూర్చుంటాడు. ఏమిటా చెట్టు? వేదము యొక్క శాఖలలో కూర్చుంటాడు. ఎప్పుడు ఆ వేదముల చేత ప్రతిపాదింపబడినటువంటి విషయములను మనసులో మననము చేసి మురిసిపోతూ ఉంటాడు, ఆనందపడిపోతుంటాడు. ఎప్పుడు ఎక్కడ కూర్చున్నా ఏం చేస్తున్నా లోపల మాత్రం భగవద్గుణానుభవాన్ని పొందుతుంటాడు. లోపల రమించిపోతుంటాడు, కవ్వం పెట్టి తిప్పుతుంటాడు, చిలుకుతుంటాడు. ఆ గుణ వైభవాన్ని తాను అనుభవించి ఆనందపడిపోతుంటాడు. ఇవి చెప్పవలసి వచ్చినప్పుడు ఒక్కసారి తన నోటి వెంట గంగా ఝరీ ప్రవాహంలా మాట్లాడతాడు. ఆ మాట్లాడడంలో ప్రహృష్ట. ఆయనకి ఇది పొందాలని కోరిక లేదు, ఆయనకి బ్రహ్మము తప్ప వేరొకటి అక్కర్లేదు. అందుకని ఎప్పుడు తృప్తితో ఉంటాడు, నిత్య తృప్తి. ఆయనకి ఏం అక్కర్లేదు, ఆయన ఏం కోరుకోడు. అందుకని ప్రహృష్ట పునః పునశ్చోత్తమ శాంతవాది. భయపెట్టాడు. భగవంతుడంటే అంతటి వాడురా, నువ్వు ఇన్నాళ్ళు పాపాలు చేశావు, నువ్వు మహాపాపివి, నువ్వు నాశనం అయిపోతావని మాట్లాడు. పునః పునశ్చోత్తమ శాంతవాది. అయ్యో పరమేశ్వరుడు మహోదారుడు రా, ఒక్కసారి స్వామి అంటే చాలరా, పలకడానికి సిద్ధంగా ఉన్నాడు రా అని మంచి మాటలు మాట్లాడతాడు. సాంప్రదాయగతంగా వచ్చినటువంటి మంత్రములను మాత్రమే ఉపదేశం చేస్తూ ఉంటాడు. అదిగో అటువంటి గురువున్నాడే, ఆ గురువుకి నువ్వేమిచ్చి రుణం తీర్చుకుంటావు? ఆ గురువు అటువంటి గహనమైన సముద్రములోకి వెళ్ళి ఆ వేదములలో ఉపనిషత్తులలో చెప్పిన విషయాల్ని తాను తాగి తీయటి నీటిగా మేఘం మార్చినట్టుగా వినగానే ఆనందము కలిగేటటువంటి పన్నీరుగా పానకంగా మార్చి తాను నిరాధారమైన ఆకాశంలోకి వచ్చి, ఆకాశం అంటే పరబ్రహ్మమునందు తాను నిలబడి అక్కడ నుంచి వర్షించినట్టుగా తన నోటి వెంట తాను అనుభవించిన భగవంతుని గుణ రూప విభూతులను వాక్యములుగా మార్చి వర్షిస్తాడు. ఆ వర్షించడానికి ఏది ఆధారం? గురువుకి. గురువుకి ఆధారం పరమాత్మే. కేవలం ఆయన పాదములు పట్టుకున్నాడు, ఆయన వర్షించాడు. ఈయన వర్షించడానికి ఆధారం ఇది, ఈయనకి పరమాత్మయే ఆధారం. ఎందుకని? వాక్కు ఎక్కడి నుంచి రావాలి? వాక్కు ఊపిరిలోంచి రావాలి, వాయువులోంచి వాక్కు వస్తుంది. ఎందుకని? వాక్కు నాభి దగ్గర బయలుదేరుతుంది ముందు. ఇక్కడ బయలుదేరినటువంటి వాయువు నాభి నుంచి బయలుదేరి సహస్రారం దగ్గరికి వెడుతుంది. వెడితే సహస్రారము మార్గం ఇవ్వకుండా వెనక్కి తోసేస్తుంది. తోసేస్తే వెనక్కి వచ్చినటువంటి వాయువుని తన నాలుకతో నొక్కుతాడు.
ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఎంత మోతాదులో ఎలా నొక్కితే ఆ అక్షరములు బయటికి రావాలో అలా నొక్కడము చేత ఆ అక్షరములు పదములై పదములు వాక్యములై తాను లోపల అనుభవిస్తున్నటువంటి విషయములు వాక్యములలో అర్థముగా ప్రతిపాదింపబడి బయటికి వచ్చి మీ కర్ణ పుటములలోంచి లోపలికి చేరి ఇక్కడ నేను అనుభవించిన భావాల్ని మీ చేత అనుభవింపజేస్తుంది. అందుచేత ఈ లోపల ఉన్న భావములు మీ చెవులలోకి వాక్యములుగా రావడానికి ఆధారమైనది వాయువు. ఈ వాయువు పైకొచ్చినప్పుడు ఆ నాలిక మారి నొక్కడంలో తేడా వస్తే, అందుకని సరస్వతి నాలుక మీద నర్తించిందంటారు. తేడా వస్తే ఇక్కడ ఉన్న భావం అక్కడికి అందదు. ఇక్కడ ఊపిరి సరిగ్గా లోపలికి బయటికి ప్రసరించడంలో తేడా వస్తే ఉపాధి సహకరించలేదు కనుక తాను అనుభవించినటువంటి విషయాల్ని వ్యక్తం చేయడంలో ప్రమాదములకు లోనవుతాడు, ఇబ్బంది పడి చెప్పలేకపోతాడు. అందుకని ఈయన దేని మీద ఆధారపడ్డాడు? వాయువు మీద ఆధారపడ్డాడు. ఆ వాయువు ఎక్కడుంటుంది? సర్వవ్యాపకం. అనంతమై సర్వవ్యాపకమైనటువంటి వాయువు మీద తానాధారపడినట్టే గురువు కూడా సర్వకాలముల యందు భగవంతుణ్ణి ఒక్కనే ఆధారంగా చేసుకుంటాడు తప్ప ఆయనకి ఇతరములు ఆధారములు కావు. అందుకని సముద్రములోకి వెళ్లి ఆ నీటిని తాగి తీయటి జలములుగా మార్చి ఎక్కలేక ఎక్కలేక నిండు గర్భిణి నాచు పట్టిన నేల మీద నిండు బిందెని చంకలో పెట్టుకుని నడిచి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా అడుగు తీసి అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగులు వేసి పైకెక్కుతట. ఎందుకని? తాను తరించని వాడు వేరొకల్ని తరింప చెయ్యలేడు. తన ప్రవర్తనలో తేడా వచ్చిందా, అన్యోపదేశ వేళాయాం సర్వే వ్యాసపరాశరాహ. నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, మీకు చెప్పమంటే అమాయకులు కనుక రాత్రి 12 వరకు చెప్తాను. కానీ మహాపురుషుల స్థితి అది కాదు. ముందు తమ ఆచరణని దిద్దుకుంటారు, తమ నడువడి దిద్దుకుంటారు. అందుకని అడుగు తీసి అడుగు వేస్తే చాలా జాగ్రత్తగా ఉంటారు. అందుకని చాలా జాగ్రత్తగా మెల్లమెల్లగా తాను మెట్లెక్కి విష్ణుపథంలో విహరిస్తాడు. విహరించి వారు అడిగారని వీరు అడగలేదని లేకుండా మేఘము ఎలా వర్షించిందో అలా ఎవరైనా కనపడి ఏమండి అని అడగడమే తరువాయి వర్షించేస్తాడు. ఎందుకని వర్షించడానికి? విద్య కంఠగతం, తన హృదయమునందు అనుభవింపబడి ఉంది. అందుచేత నోటి వెంట జరి కింద ప్రవహిస్తుంది. ప్రవహించి కురిపించేస్తాడు ఆ వర్షాన్ని. ఆ వర్షము పడేటప్పుడు ముఖ్యంగా వర్షజలం ఎక్కడ తేలిపోతుంది? బాగా లోతైనటువంటి ప్రాంతములకు వెళ్ళి నీరు నిలబడుతుంది. గురువులు చేసినటువంటి ఉపదేశముల వల్ల ఎక్కువ ప్రయోజనాన్ని పొందేది ఎవరో తెలుసా? అప్పటి వరకు భగవంతుని పట్ల ఆభిముఖ్యము లేని వారు ముందు ప్రయోజనాన్ని పొందుతారు. అరే రే, ఇన్ని మాటలు చెప్తున్నాడు రా, మనం కూడా వెళ్ళొక నమస్కారం చేస్తే తప్పేమిటి దేవాలయానికి అని ఆయనలో మార్పు వచ్చింది. అందుకని బాగా అప్పటి వరకు హీన సంస్కారముతో ఉండిపోయి సంసార మగ్నులైన జీవులు తరిస్తున్నారు. అందుకని లోతైన ప్రాంతములలోకి వెళ్లి వర్షపు నీరు నిలబడుతోంది. ఆ మేఘము వచ్చి వర్షించలేదనుకోండి, ఆకాశంలో వర్షించకపోతే అనేక రకములైనటువంటి రోగములు ప్రబలిపోతాయి. అన్నిటినీ మించి మనకి వేసవికాలం వస్తుంది. ఎంత తాపం అంటే ఎప్పుడు వస్తుందా వానాకాలం, ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తాం. చూడగా చూడగా వర్ష ఋతువు వచ్చి సాయంకాలం ఆకాశం నల్లని మేఘములతో నిండిపోయి కృతకముగా చీకటి ఏర్పడి తళుక్కున మెరుపు మెరిసి వాన ప్రారంభం అయిందనుకోండి, ఎంత సంతోషమో, లోపల ఈ తాపం చల్లారిపోతుంది. అలా మహాపురుషులైనటువంటి వారు తీర్థయాత్రలనేటటువంటి మిష పెట్టుకుని, శిష్యుల దగ్గర సంచారం అనేటటువంటి మిష పెట్టుకుని వారు అన్ని ప్రాంతములను వారు కష్టపడి వారు పర్యటించి, ఎందుకని వారు కోరుకునేటటువంటిదేం లేదు. ఒక్కొక్క మహాపురుషుడు పడేటటువంటి కష్టాలు చూస్తే ఆశ్చర్యపోతాం. కాకినాడ వస్తుంటారు ఒక మహాపురుషుడు, ఒక ఆయన ఉన్నారు. ఆయనని పరీక్ష చేసింది ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి ఒక ఆవిడ భోజనానికి పిలిచింది భిక్షకి. పిలిస్తే ఆయన వెళ్ళారు. వెడితే ఇన్ని చెప్తున్నారు కదా, సన్యసించారు కదా, ఈయన యొక్క గొప్పతనం ఏమిటో చూడాలనుకుంది. పచ్చి క్యాబేజీ తరిగి విస్తట్లో పెట్టింది. పెట్టి స్వామి స్వీకరించండి అంది. ఆయన చాలా సంతోషంగా, ఆ మనస్సులో మార్పు ముఖంలో కనపడకూడదు. ప్రహృష్ట, మనకి కష్టం కష్టం, సుఖం సుఖం, వాళ్ళకి ఎప్పుడు అన్ని పరమాత్మయే. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అందుకని మహాత్ముల్ని పొగడకపోతే పీడాపోయేది. మహాత్ముల్ని చిన్న చూపుడడం, మహాత్ములు తక్కువ చేసి మాట్లాడడం ప్రమాదకరం. కృతజ్ఞత బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహితాశుద్ధి కృతజ్ఞో నాస్తి నిష్కృతి అంటాడు కిష్కింధకాండలో లక్ష్మణుడు. బ్రహ్మజ్ఞేచ, నువ్వు బ్రహ్మహత్య చేశావా? నిష్కృతి ఉంది. బ్రహ్మజ్ఞేచ సురాపేచ, కళ్ళు తాగిన వాడికి ఉంది నిష్కృతి. దొంగతనం చేసిన వాడికి నిష్కృతి ఉంది. మహాపురుషుల దగ్గర ఉపకారములు పొంది వాళ్ళు ఇచ్చినటువంటి వాంగ్మయాన్ని చదివి వాళ్ళు ఇచ్చిన మార్గంలో నడిచి వాళ్ళని దూషిస్తే కట్టి కుడుపుతుందా పాపం. మహాత్ముల జోలికి వెళ్ళకూడదు, వాళ్ళని నిందించకూడదు. నువ్వు నమస్కారం చేయకపోతే ఓ పీడ వదిలిపోయింది అక్కడతో, కానీ వాళ్ళని మాత్రం నిందించకూడదు, మహాపొరపాటు. అందుచేత గురువంటే గురువే, అజ్ఞానాన్ని తొలగించగలిగినటువంటి దీపం ఆయన.
అందుకని ఆ తల్లి అంత ఆర్తితో ప్రార్థన చేస్తోంది ఆ గురువు యొక్క వైభవాన్ని. ఆ గురువు ఏమి కోరి వచ్చాడు? ఆయనకి పచ్చి క్యాబేజీ పెట్టింది ఆవిడ. ఆయన ఏం బెంగపెట్టుకోలేదు. తాను తినగలిగినంత ఆ పచ్చి క్యాబేజీ తిని చేతులు కడుక్కున్నారు. తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఎనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరః. కాళ్ల మీద పడిపోయింది ఆయనకి. మహానుభావ, తెలియక ఇలాంటి పరీక్ష చేశాను, నన్ను మన్నించండి అని. ఎందుకమ్మా మన్నించడం? నువ్వు చేసింది తప్పే ఉంది. నేను విశాఖపట్నంలో భీమునిపట్నంలో ఒక సన్యాసిని చూశాను. ఎంత ఆశ్చర్యం అంటే, ఆయనకి కడుపులో వేసిన ఆకలి ఆయనకి ఒక రోగం. ఆయన ఒక గంటన్నర సేపు మాట్లాడారు. మేము 15 మంది వెళ్ళాం. అసలు ఆయన ఎక్కడ ఉండరు, ఎక్కడ కొండ గుహల్లో రాళ్లల్లో ఉంటారన్నారు. ఆ రోజున మా అదృష్టహేతు ఏమిటో తెలియదు కానీ ఆ రోజున మేము కొండ సగం ఎక్కేటప్పటికీ ఓ బండ కింద కూర్చుని గేదెలు కాసే పిల్లతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చుంటే ఒక గంటన్నర సేపు శరీరం గురించి ఆయన మాట్లాడారు. అసలు ఆయన ఎప్పుడు మాట్లాడత, అలాంటి వారు ఎందుకు మాట్లాడారో తెలియదు, మాట్లాడారు గంటన్నర సేపు. మహానుభావుడు నా జీవితంలో మర్చిపోలేదు. అన్ని గొప్ప విషయాలు మాట్లాడి, ఆకలి వేస్తే అలా నడిచొస్తూ ఆవు కుడితి తాగుతుంటే అది తాగేంతసేపు చేతులు కట్టుకుని నిలబడ్డారట. ఆ ఆవు కుడితి కడుపు నిండా తాగేసి ఇంకా కుడితి తాగదిహ అని నిర్ణయించుకున్నాక ఆ మిగిలిన కుడితి తాను తాగి వెళ్ళిపోయారు. వారికి ఇది త్రాగవచ్చా, ఇది తినకూడదా అని కూడా ఉండదు. ఆ స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు మహాపురుషులు. వాళ్ళకి పేరు పెట్టడం, వాళ్ళకి పద్దులు పెట్టడం, వాళ్ళని విమర్శించడం గొప్ప విషయాలు కావు. ఆ స్థాయికి ఎదగడం గొప్ప. ఎక్కడి నుంచి వచ్చావో నీకు తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతావో నీకు తెలియదు, ఎందుకు వచ్చావో తెలియదు. అసలు నీ పేరు, నీ శరీరం తెలుసుకోవడానికి నీకు 15 ఏళ్లు పడుతోంది. నీకు వృద్ధాప్యం వచ్చిన తర్వాత చితి మీద పెట్టాక ఓసారి కాలిపోతావు, చింతతో ప్రతినిత్యం కాలిపోతున్నావు. ఈ మధ్యలో ఉన్న కాసేపటి యవ్వనంలో నీకు ఎంత అల్లరు. వయసి గతే కక్కామ వికార సుష్టే నీరే కక్కాసార క్షీణే విత్తే కప్పరివారో జ్ఞాతే తత్వే కష్టంసార అంటారు శంకరాచార్యులు వారు. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ పిచ్చి? వయసి గతే కక్కామ వికార. ఇలా ఉండిపోతుంది అనుకుంటున్నావా శరీరంలో బలం? మాకురుదన జన యవ్వన గర్వం హరతి నిమేషత్కాల సర్వం మాయామయమితమఖిలం హిత్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా. బలమత్తరమైన కాలస్వరూపమై పరమాత్మ నడుస్తున్నారు వెనకాతల. ఆ కాలగతిలో నీ యవ్వనం నశించిపోతుంది, శరీరం శిథిలమైపోతుంది. ప్రజ్వరుడు వచ్చి కోట బద్దలు కొడతాడు. ఆనాడు నిన్ను పలకరించే వాళ్ళు ఉండరు. యవత్విత్తోపర్జన శక్త స్థావందిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాకోపిన పృచ్ఛతికేహే. అయ్యా బాగున్నారా అని అడిగేవాళ్ళు ఉండరు. గుర్తుపెట్టుకోరా, ఎందుకు వచ్చిన తాపత్రయం? అటు నటించి పట్టుకోవలసిన వాడి పాదాలు పట్టుకో అంటారు. అలా పట్టుకున్న వాళ్ళు మహాపురుషులు, గురువులు. వాళ్ళు మనకి మార్గం చూపించినటువంటి వాళ్ళు. అందుకని అదిగో ఆ నిరాధారమైనటువంటి ఆకాశములోకి వచ్చి వర్షించేస్తే ఇంత కష్టపడి గురువులు చెప్పినా అందరికీ అవి ప్రయోజనం కలగవుట. ఇంత కష్టపడి గురువు చెప్తే ఆ చెప్పినటువంటి గురువు చెప్పినటువంటి మాటలు కొందరికి మరింత పాషండులవుతారు. సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు సర్వం బ్రహ్మమిదం జగత్ అని చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. వెళ్ళిపోతుంటే వెనక నుంచి ఒక ఆయన వచ్చాడు. వచ్చి, స్వామి అంతా బ్రహ్మమేనని కదా అంటున్నారు, ఈ శరీరం కాదు అని కదా అంటున్నారు అని ఒక కత్తోటి తువ్వాల్లోంచి తీసి గభాలలో చేయి నరికేశాడు. నరికేస్తే రక్తధారలు కారిపోతున్నాయి. మీరు కాదు కదా స్వామి చేయి నరికేశాను, ఏమిటి మీకు ఇబ్బంది అన్నాడు. సదాశివ బ్రహ్మేంద్రుడు చూసి ఒక నవ్వు నవ్వి, ఎప్పటివారో కాదు సదాశివ బ్రహ్మేంద్రులు, ఒక నవ్వు నవ్వి, అవునాయనా నేను చెప్పింది నీకు ఇంతవరకే అర్థమైంది, సరే కానీ యథార్థం అంతే అని వెళ్ళిపోతున్నారు. గభాలను వచ్చా చెయ్యి అంటుకుంది. వెనక చూసేవాడు ఒకడు ఉంటాడు. అటువంటి వాళ్ళకి ఆయన మీద పూనిక, ఇటువంటి వాళ్ళ మీద పట్ల వాళ్ళకి భయం ఉండదు. అందుకని అదిగో అటువంటి మహాపురుషులంటే వాళ్ళు. అందుచేత అటువంటి మహాపురుషులు ఆ నిరాధారమైనటువంటి ఆకాశంలోకి వచ్చి మేఘం వర్షించిన తరువాత మేఘం ఎవరి కృతజ్ఞత అడుగుతోంది చెప్పండి? మేఘం యొక్క వాన జిల్లేడు చెట్టు మీద పడితే ఆకులు రాలిపోతాయిట. అందరికీ పనికొచ్చిన వాన జిల్లేడు చెట్టుకు పనికి రాకుండా పోయింది. ఒక గురువు యొక్క ప్రసంగం 1000 మందిని ఉద్ధరిస్తే ఒక్కడిని మరింత పాషండుండి చేస్తుంది. వాడి సంస్కార బలం అటువంటిది. అందుకే ఈ సంస్కారములు కూడా జన్మాంతరంలో మన వెంట తెలియకుండానే వస్తుంటాయి. ఇప్పుడే ఇవాళ సాయంకాలం ఆఫీస్లో అరగంట ఆఖరణ ఖాళీ ఉంటే మా గోపి గారితో ఆ సంస్కార బలం గురించి కాసేపు చర్చ జరిగింది. ఆ సంస్కారాలు ఎంత రహస్యంగా మనని వెన్నంటి వస్తుంటాయన్న దాని మీద చాలా అనుకోకుండా జరిగిన ప్రసంగాల్లో మంచి విషయాలు ముచ్చటిస్తుంటాం ఒక్కొక్కసారి. అందుకని ఇక సంస్కారాల్ని వెంట తెచ్చుకుంటుంటాడు. ఆ లోకవాసన, ఈ వాసనలు, లోకవాసన, దేహవాసన, శాస్త్రవాసన, ఇవన్నీ వెంట తెచ్చుకుంటాడు. ఈ తెచ్చుకోవడం అలవాటు అనేటటువంటిది మనకి ఉట్టినే పోలా. లోపల పుణ్యం పాపం చెయ్యడం, లోపల పడేయడం అనేటటువంటి సంచోటి దగ్గర పెట్టుకోవడం అలవాటు మనకి.
ఈ అలవాటు తెలియకుండా పైన కూడా ఉంటుంది. అందుకే పరుసో లేకపోతే బ్యాగో ఏదో ఒకటి పట్టుకుని ఎడతాడు బయటికి వెళ్ళినప్పుడు. ఏదీ లేదనుకోండి, ప్యాంటుకే జేబు. ఇవన్నీ బహుశా లోపల వాసనల బలాలే వీటికి కూడా అలవాటు పడి వస్తుంటాయి మనతోటి. ఇవన్నీ తెలియకుండానే అందులో వేసుకుని పట్టుకెడుతుంటాడు ఈ సంచితోటి. అందుకని ఒక్కొక్కసారి గురువులు చెప్పినటువంటి మాటలు పాషండులకి కూడా పనికి రాకుండా పోతాయి. వాడు మరింత పాషండుడైపోతాడు. అందుచేత అలా వర్షించినటువంటి మేఘం, ఎవర్రా మీరు ఇన్నాళ్ళ నుంచి దాహంతో అలమటించిపోతున్నారు, ఒక్క చుక్క నీరు లేదు, పంటలు పండట్లేదు, అటువంటప్పుడు నేను సముద్రంలో నీళ్లు తాగి ఇంత కష్టపడి పైకొచ్చి వర్షించాను. ఆ వర్షించడం కూడా ఎలాగట, నల్లని మేఘము నీలి ఆకాశంలో చల్లతనంతో వచ్చి వర్షించిందిట. ఆ నల్లతనం చల్లతనం ఈ రెండు వాళ్ళకి ఆ మేఘం వెనకాతల గోపికలకి పరమాత్మ లక్షణాలు కనపడుతున్నాయి. గురువులో భగవంతుణ్ణి దర్శనం చేస్తారు. అందుకే గురువుకి పాదపూజ వచ్చింది, ఆ గురువుని స్తుతించడం వచ్చింది, గురువుని ఉపాసన చేయడం అన్నది వచ్చింది. అందుచేత ఆ గురువులో ఆ మేఘంలో వాళ్ళకి పరమాత్మని దర్శిస్తున్నారు. అంతటా భగవంతుణ్ణి చూడడం. చూడండి, ఆ మేఘం నల్లగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. నీలం అనంతత్వానికి గుర్తు. అందుకని శ్రీ మహావిష్ణువుని నీలమేఘ సంకాశమైనటువంటి దేహమున్నవాడంటారు. అంటే అనంతమైనటువంటి వాడు అని పేరు ఆయనకి. ఆ నల్లతనం, ఆ చల్లతనం, ఈ రెండు పిలిస్తే పలకడానికి సిద్ధంగా ఉండేటటువంటి ఆయన కారుణ్యమునకు గుర్తు. ఆ మేఘం వచ్చింది, వర్షించింది, అందరూ ప్రయోజనాన్ని పొందారు, సుఖంగా ఉన్నారు, దాహం తీర్చుకున్నారు. అయ్యో మేఘమా, ఇంత కష్టపడి వచ్చావా, మా అందరికీ వాన ఇచ్చావా, చాలా థ్యాంక్స్ అని ఎవరైనా చెప్తున్నామా? వానకి, మేఘానికి ఎవ్వరం కృతజ్ఞత చెప్పక్కర్లేదు. కానీ అంతా వర్షించేసిన తరువాత అమ్మయ్యా నేను వీళ్ళని ఆదుకున్నానని మనసు చల్లబడిపోయి దూది పింజంత తేలికైపోయి, ఒకరు అడిగారని చూడకుండా, అడగలేదని చూడకుండా తేలిపోయి తొందరగా వెళ్ళిపోతుంది ఆ తెల్లటి మేఘం కురిసేసిన తరువాత. ఎంతటి కృతజ్ఞతాభావమో చూడండి. వీళ్ళు అడిగారా, వీళ్ళు అడగలేదా, వీళ్ళకి చెప్పడమా, వీళ్ళకి చెప్పకపోవడమా, వీళ్ళకి కొన్ని చెప్పడమా, వీళ్ళకి కొన్ని చెప్పకపోవడమేమా, వీళ్ళ సంభావన ఇస్తారు. ఇవి గురువులు చూడరు. గురువు అంటే వ్యాప్తిం పొందక వగవక ప్రాప్తంబగు లేశమైన 10,000 తృప్తించందని మనుజుడు సప్తద్వీపములనైన చక్కంపడునే. ఇంత తృణం కనబడితే చాలు, అబ్బో పరమేశ్వర కటాక్షం అని పొంగిపోయేటటువంటి ప్రహృష్ట, లోపల ఎప్పుడు పొంగే ఆనందమే. వాళ్ళకి ఆర్తి ఉండదు. ఆర్తి ఉంటే వాడు తేనిటీగ. అందుకని అదిగో అటువంటి స్వభావం ఉన్న గురువు ఆ జ్ఞానాన్ని వర్షించేసి అమ్మయ్యా 4 మంచి మాటలు చెప్పేశానని సంతోషంగా లేచి వెళ్ళిపోతాడు. ఆ వెళ్ళిపోతున్నటువంటి గురువు వర్షించేసి వెళ్ళిపోతున్న తెల్లని మేఘం లాంటి వాడు. ఆ మేఘం ఏం కృతజ్ఞత అడిగింది, ఈయన ఏ కృతజ్ఞత అడిగాడు? ఇద్దరూ కృతజ్ఞత అడగారు. అంతటి మహానుభావుడు అయ్యా నువ్వు, నీకు మేమేమిచ్చి సత్కరిస్తాం? అందుకే రుక్మిణీదేవి అంటుంది, జలదాతాక్షను తోడి తెచ్చితివి నా సందేశముని చెప్పి నను నిలువం పెట్టితివి, నీ కృపన్ బ్రతికితిన్, నీకన్న పుణ్యాత్మకులు కలరే, దీనికి నీకున్ ప్రత్యుపకృతిం చేయంగా నేనేరా, అంజలి ఘటించదభూసురాన్వయమణి సద్బంధు చింతామణి. ఆయన చింతామణి లాంటి వాడు. ఆయన ఏమివ్వలేడు గురువన్నవాడు. అందుకని అటువంటి మేఘంలా వెళ్ళిపోతాట. ఆ మేఘము వచ్చి వర్షించలేదనుకోండి, అంటువ్యాధులు ప్రబలిపోతాయి, చీడ పీడ వచ్చేస్తాయి. అలాగే మహాత్ములైనటువంటి వారు తమ శరీర కష్టాన్ని చూసుకోకుండా బోధ చెయ్యలేదనుకోండి, రామకృష్ణ పరమహంసకి కంఠంలో క్యాన్సర్ పుట్టిన తర్వాత కూడా మహానుభావుడు శిష్యుల్ని ఉద్ధరించడానికి ప్రవచనం చేశారు. రమణ మహర్షికి మోచేతి మీద సర్కోమా పుట్టి రక్తం కారిపోతున్నప్పుడు కూడా శిష్యులకి ఉపదేశం చేస్తూనే ఉన్నారు. ఈ శరీరం గురించి బాధపడిపోయిన వాళ్ళు మహాత్ములు కారు, శరీరము గురించి బాధపడనటువంటి వాళ్ళు. మనకి వాళ్ళకి అంత తేడా ఉంది. కనీసం ఆ భావనకైనా శిరస్సు ఉంచి నమస్కరించద్దు. వాళ్ళు రాకపోతే వాళ్ళు తస్మాత్ జాగ్రత్త. ఎప్పుడైతే క్షామం వచ్చిందో దొంగతనాలు పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఇక్కడ ఉపదేశాలు పడలేదో ఇక్కడ దొంగలు పెరిగిపోతే సమాజం నశించిపోతుంది. అంత ఐశ్వర్యం. ఈ ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తనం గొప్పతనం. అందుకే సనాతన ధర్మంలో ఒక విచిత్రం ఉంది. ఆయనకి కోట్లున్నాయి, ఎయిర్ కండిషన్డ్ బంగళాలున్నాయి, ఏసీ రూములున్నాయి, బ్యాంక్ బ్యాలెన్సులున్నాయి. ఇవేమీ లేకుండా గోచీ పెట్టుకుని చెట్టు కింద ఉంటాడు ఒక ఆయన. ఇన్ని ఏసీ కార్లు ఉన్నవాడు అక్కడికి వెళ్ళి ఆ ఏసీ కారు దిగిపోయి చేతిలో 2 అరటిపళ్ళు అట్టుకుని గోచీ పెట్టుకున్న వాడికి ఇచ్చి ఆయన కాళ్ళ మీద పడి, మహాత్మా 2 మాటలు చెప్పండి, మనశ్శాంతి లేదంటాడు. ఎందుకు వచ్చావురా ఇక్కడికి అంటే, అబ్బా శాంతి లేదండి అంటాడు.
ఇన్ని విడిచిపెట్టి గోచి పెట్టుకున్న వాడి దగ్గర శాంతి ఉంది, ఏమీ ఇన్ని ఉన్న వాడి దగ్గర శాంతి లేదు. కాబట్టి ఉండవలసిన శాంతి ఎందులో ఉంది? మహాపురుషుల దగ్గర ఉంది ఆ శాంతి. అందుకని వాళ్ళు పర్యటన చేస్తారు. చేసి వాళ్ళు ఏ ప్రయోజనం లేకపోయినా వర్షిస్తారు. అటువంటి వాడికి నువ్వు నమస్కారము చేసి తీరకపోతే నువ్వు కృతజ్ఞుడి. నీకు చేతులు ఉన్నందుకు కంజాక్షునకు కాని కాయంబు కాయమే పవన గుంభిత చర్మ భస్త్రికాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వనితోడి ఢక్కగాగా పరమేశు చూడని కన్నులు కన్నులే తనుగుడ్య చాలా రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల నుద్దు దంబుగాక విష్ణుభక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక అంటాడు ప్రహ్లాదుడు. అలా గురువుని చూసి నమస్కరించలేని శిరస్సు, గురువు ముందు కైమోడ్చని చేతులు, గురువుని పొగడలేని నోరు ఉండి ఎందుకు? అందుకనే వ్రత ప్రారంభంలోనే గురువు యొక్క వైభవాన్ని ఆ తల్లి అంత అందంగా మేఘాన్ని అడ్డుపెట్టి చెప్తోంది. ఆ గురువుట ఆకాశంలోకి వచ్చి మేఘంలా నిలబడితే ఆ వర్షించే ముందు మామూలుగా వర్షించట. ఎలా వర్షిస్తాడు? ఆ శ్రీమన్నారాయణుని యొక్క బాహు యుగళిలో కుడి చేతిలో ఉండేటటువంటి చక్రము ఎలా మెరుస్తుందో అలా మెరుస్తాట. దానికి సుదర్శనం అని పేరు. సుదర్శనం అంటే మంచి దర్శనము కలిగినటువంటిది. ఆ సుదర్శనము యొక్క మెరుపులో నీలితనము కలిగినటువంటి పరమాత్మ యొక్క దర్శనం అవుతుంది. ఆ సుదర్శనం తిరుగుతుంటుంది చర్ చర్మని స్వామి చేతిలో. ఆ సుదర్శనం ఏం చేస్తుంది? ఎప్పుడు వెళ్ళి శత్రువుల్ని హతమారుస్తుంది. అందుకని సన్యాసులు ఏం చేస్తారు? చేతిలో దండం పట్టుకుంటారు. దండం ఎందుకు? కుక్కల్ని అడ్డొచ్చిన వాటిని కొట్టడానికే కాదు కాదు. వేద విరుద్ధమైనటువంటి వాదనలు ప్రబలిపోతే వాళ్ళ యొక్క వాగ్ఝరి చేత ప్రమాణమును ఆవిష్కరించడము చేత మళ్ళీ తమ సత్యదండాన్ని చేతపట్టి జగత్తు యందు వేద ప్రమాణమును నిలబెడతారు. నిలబెట్టి ఒక చోట ఉండకుండా సర్వకాలముల యందు అంతటా సంచరిస్తూ ఏది దొరికితే అది తింటూ జగత్తుకి బోధ చేసి తిరుగుతూ ఉంటారు. అదిగో అటువంటి వాళ్ళు మహాపురుషులు, వాళ్ళు గురువులు. అందుకని అలా వచ్చినటువంటి గురుస్వరూపమైన మేఘమా, నువ్వు ఆ చక్రము మెరిసినట్టు మెరవాలి. ఆ చక్రం ఏం చేస్తుంది? విరోధుల్ని దండిస్తోంది. ఈయనేం చేస్తున్నాడు? వేద విరుద్ధమైనటువంటి మార్గముల యందు ప్రవర్తించేటటువంటి వారికి బోధ చేసి మళ్ళీ వేద మార్గాన్ని నిలబెడుతున్నాడు. వేదము యొక్క ప్రమాణమును స్థాపిస్తున్నాడు. భగవంతుడికి ఉపద్రవం కలగకూడదన్నది గురువుల బెంగ. మనందరం భగవంతుడి దగ్గర స్తోత్రం చేసి ప్రయోజనం పొందాలనుకుంటాం. మరి గురువులో భగవంతుడు రక్షింపబడాలని కోరుకుంటారు. అందుకని వాళ్ళు మంగళాశాసనం చేస్తారు. అంటే పూజ చెయ్యరాండి అని అనుకోకండి. తాదాత్మత మంగళాశాసనంలో పొందుతారు. ఆ స్వామి చల్లగా ఉండాలి, స్వామి చల్లగా ఉండాలని కోరుకుంటారు. ఆ కోరుకోవడంలో ఉంది ఆ విశాల హృదయం. అందుకని ఆ చక్రంలా మెరవాలి. శంఖం ధ్వని చేసినట్టుగా ధ్వని చెయ్యాలి. శంఖం ఏం చేస్తుంది? ఆయన ఎడమ చేతిలో ఉంటుంది. ఆ శంఖాన్ని చేత పట్టుకుని స్వామి తన పెదవుల మీద పెట్టుకుని తనలో ఉన్నటువంటి ఊపిరిని శంఖములోనికి చొప్పింప చేస్తారు. చేసి నాదము చేస్తే శంఖము పలుకుతుంది. శంఖమా పలికింది? శంఖము వెనకాతల ఉన్నటువంటి పరమాత్మ పలికారా? పరమాత్మ నోటిలోని వాయువు శంఖములోనికి ప్రవేశించి శంఖము ధ్వని చేస్తే శంఖము ధ్వని చేసింది అంటున్నాం. కానీ శంఖము కాదు, శంఖము వెనకాతల ఉన్న పరమేశ్వరుడి ఊపిరి ధ్వనికి కారణం. ఎలా? హనుమ అంటారు సుందరకాండలో, 100 యోజనముల సముద్రాన్ని దాటేటప్పుడు యథారాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ గచ్చేత్తద్గమిష్యామి లంకాం రావణ పాలితాం అంటారు. ఆ రామచంద్రమూర్తి చేతిలో పట్టుకున్నటువంటి బంగారు కోదండమునందు సంధింపబడి విడిచిపెట్టినటువంటి బాణము అప్రతిహతముగా బయలుదేరి వెళ్లి ఆవలి వేపున ఉన్నటువంటి లక్ష్యము మీద పడకుండా ఎలా ఉండలేక విడుతుందో అలా నేను కూడా సీతమ్మ తల్లి దర్శనమునపేక్షించి లంకాపట్టణాన్ని చేరుకుంటానంటారు. ఆ బలము బాణముదా రాముడిదా? రామ బాణము యొక్క బలము రాముడి. అలా హనుమ వెళ్ళడం వెనకాతల బలం హనుమదా రాముడిదా? హనుమది, రాముడిది. అలా గురువులు కూడా సర్వకాలముల యందు భగవంతుణ్ణి తమలో భగవానుడుండి అంతటా భగవానుడుండి భగవానుడే చేయిస్తున్నాడన్న భావనతో ఉంటారు. అందుకని శంఖము మోగినట్లు మోగుతారు. అదిగో ఆ శంఖము ఆ గోపికలకి చాలా ఇష్టంట. ఇందుచేత అప్పుడప్పుడు చక్రం స్వామి చేతిని విడిచిపెట్టి వెళ్లి విరోధుల్ని సంహరించి మళ్లీ వచ్చి వేలిని పట్టుకుంటుందిట. శంఖమో ఎన్నడూ విడిచిపెట్టదుట. ఎప్పుడు స్వామివారి చేతిలోనే అలంకరింపబడి ఆయన పెదవుల మీదకి వెళ్లి ఆయన యొక్క ఊపిరిని తనలోకి తీసుకుని తాను ధ్వని చేస్తుంది. అదిగో అంత భాగ్యాన్ని ఆ శంఖం పొందింది. వాళ్ళ కోరికేమిటి? తాము కూడా అటువంటి భాగ్యమును పొందాలన్నది కోరికట. ఒక ఆయన ఒక విచిత్రమైనటువంటి ప్రశ్న వేశాడు ఒకప్పుడు.
ఆ శ్రీకృష్ణ భగవానుడు రాసలీల చేసేటప్పుడు ఆయన వేణుగానమును విని ఎండిపోయినటువంటి చెట్లు చిగుర్చాయని అంటారు కదా. మరి ఎండిపోయినటువంటి చెట్టులోని ఒక కొమ్మ యొక్క పేడు వేణువు కదా, ఆ వేణువు చిగర్చలేదా అని అడిగాడు. అంటే ఎంత ఆశ్చర్యకరమైన సమాధానమో చూడండి. మహాపురుషులు అన్నారు, ఆ వేణువులోంచి వినిర్ముక్తమైనటువంటి స్వామివారి ఊపిరి వేణునాదముగా వచ్చి విన్నంత మాత్రము చేత ఎండిపోయినటువంటి చెట్టు చిగిరించి మళ్లీ పునర్జన్మని పొందితే, ఆయన యొక్క హస్తస్పర్శని పొంది ఆయన పెదవులను తాకి ఆయన ఊపిరిని తనలోకి ప్రవహింపచేసుకుని ఆయన నోటి నుంచి వచ్చినటువంటి ఆ అధరము నుంచి స్రవించినటువంటి లాలాజనము ఆ వేణువులోకి ప్రవహించి అందులోంచి ఊపిరి నాదమై పైకొస్తే మళ్లీ చిగిర్చి పునర్జన్మాది పొందుతుందా? అది మోక్ష స్థితిలో అలాగే ఉండిపోయిందన్నారు. అందుకని వేణువు చిగర్చలేదన్నారు. అందుకని అదిగో అటువంటి స్థితిలో ఆ మహాపురుషులైనటువంటి గురువులు శంఖమునందు వారికి ప్రీతి ఎక్కువ. అందుకని శంఖములా ఉండాలని కోరుకోవడంలో ఉన్న పక్షపాతం అది ఎప్పుడు భగవంతుడు వదలదు. ఆయన ఊపిరి అది పలకడానికి హేతువై ఉన్నది. అందుకని ఆ శంఖంలా నువ్వు ధ్వని చెయ్యాలి, బ్రహ్మాండమైగా గర్జించాలి. గర్జించి ఆ శ్రీమన్నారాయణుడు చేతిలో పట్టుకున్నటువంటి శార్ంగమనేటటువంటి ధనస్సు నుంచి వినిర్ముక్తమైన బాణ పరంపర ఎలా వచ్చి లోకము మీద పడిపోతుందో, ఆ బాణములు ఇంకా పడినప్పుడు విరోధుల మీద పడతాయి. కానీ ఇవాళ ఆ వర్షం వచ్చి పడినప్పుడు అందరికీ ఆనందదాయకం అవ్వాలి. మేము మార్గశీర్ష స్నానం చెయ్యాలి, లోకమంతా ఆనందాన్ని పొందాలి. ఆ శ్రీ మహావిష్ణువు చేతిలోంచి వచ్చేటటువంటి బాణ పరంపర అనుభవించవలసిందే తప్ప దాన్నిట అసలు ఉపమానం పెట్టి చెప్పడం కుదరదుట. దీన్ని రామదాసు గారు అనుభవించారు, మహానుభావుడు. ఆయన అన్నారు, ఆయన ఎక్కడ దర్శనం చేశారో మనస్సులో ఖరదూషణాదులనేటటువంటి 14,000 మంది రాక్షసులు ఒకవైపు, రామచంద్రమూర్తి ఒక్కరు ఒకవైపు. 14,000 మంది విడిచిపెట్టినటువంటి అనేక రకములైన ఆయుధాల్ని బాణాల్ని మహానుభావుడు ఎప్పుడు బాణం తీసేవారో, ఎప్పుడు కోదండంలో పెట్టేవారో, ఎప్పుడు సంధించేవారో, ఎప్పుడు ఆకర్ణాంతము లాగేవారో, ఎప్పుడు విడిచిపెట్టేవారో తెలియదు. అందుకని రామదాసు గారు అంటారు, బండన భీముడు అర్థజన బాంధవుడు జ్వల బాణతూన కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుచున్ గడకట్టి భేరి కాడాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండ మత్త వేదండము నెక్కి చాటెదను దాశరథి కరుణాపయోనిధి అంటారు. స్వామి అలా ఇలా కదయా, నీ భుజములు తాండవం చేస్తాయి శత్రువులతో యుద్ధం చేసినప్పుడు. ఆ తాండవం ఎలా ఉంటుందంటే, నేను మామూలుగా చెప్పను స్వామి. 4 రహదారుల మధ్యలో 2 స్తంభములు పాతుతాను. ఆ 2 స్తంభముల మధ్యలో ఒక బ్రహ్మాండమైన భేరీ కడతాను. ఒక ఏనుగునెక్కి వస్తాను. చేతిలో ఒక పెద్ద భేరీని మోగించేటటువంటి సాధనాన్ని పట్టుకుంటాను. డాండ డడాండ డాండ నినదంబుల జాండము నిండా ఆ ఏనుగు మీద కూర్చుని దాన్ని భేరిని మోగిస్తాను. ఎందుకు మోగిస్తున్నావు అని అందరూ వస్తారు. అది విని అప్పుడు చెప్తాను, రెండవ సాటి దైవమిక లేడునుచున్, రామచంద్రమూర్తి లాంటి దైవము లేడు 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 అని గడకట్టి ఆ భేరి మ్రోగించి ప్రకటిస్తాను స్వామి. ఈ భుజకీర్తి అటువంటిది, ఆ భుజములలోంచి వచ్చేటటువంటి బాణ పరంపర అటువంటిదని వర్ణిస్తారు. అలా ఆయన శ్రీ మహావిష్ణువై ఆ శార్ంగమనేటటువంటి ధనస్సు పట్టుకొని ఆ బాణములను వర్షించినప్పుడు ఆ బాణములు ఎలా వచ్చి పడిపోతాయో నీలోంచి వర్షధారలు అలా పడిపోవాలి. ఆ పడిపోతే సమస్త జగత్ ఆనందించాలి. మేము అప్పుడు మార్గశీర్ష స్నానాన్ని ఆ వానలో మేము చెయ్యాలి. అంటే ఏమిటి? ఎప్పుడు భగవంతునితోటి విడవడని నిత్య సంశ్లేష ఐశ్వర్యము కలుగుతుంది. అటువంటి గురువుల యొక్క నోటి వెంట వచ్చిన వాగ్ఝరిలో తడిసిపోయినప్పుడు మనుష్య జీవితంలో మార్పు వస్తుంది. అది భగవంతుడి వైపుకి నడవడానికి ఆభిముఖ్యమునకు మొట్టమొదటి మార్గం అవుతుంది. అందుచేత అటువంటి గురువుల యొక్క పాదములు పట్టి నమస్కరిస్తున్నామని ఆ గురువుల యొక్క వైభవాన్ని స్తోత్రం చేస్తూ, పైకి మేఘమును శాసిస్తున్నట్లు మాట్లాడుతూ, మేఘమును అడ్డుపెట్టి ఆచార్య స్తుతి చేసి, తల్లి గోదాదేవి మహాత్ముల పట్ల మనము ఎలా ప్రవర్తించాలో, వారు గురువులన్న వారు ఎంతటి ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందినవారో మనకి బోధ చేస్తూ ఆ పాశురాన్ని విజ్ఞాపన చేసింది. 2 పాశురములు పూర్తి చెయ్యాలి కనుక మనస్సు కొంచెం బాధపడినా అయ్యో ఇంతే చెప్పానే అని ఆ పాశురాన్ని అక్కడతో పూర్తి చేసి తరువాతి పాశురాన్ని విజ్ఞాపన చేస్తానమ్మా. ఆ 5వ పాశురాన్ని மன்ன வடமதுரை மைந்தனை தூய பெருநீர் யமுனை துறைவனை
ஆயர்குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்த தாமோதரனை தூயோமாய் வந்து நாம் தூமலர் தூவித் தொழுது வாயினால் பாடி மனத்தினால் சிந்திக்க போய பிழையும் புகுதருவா நின்றனவும் తీయినిల్ తూసాహం చెప్పు ఏలోరెంబావాయ్. ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి పరమ భక్తి శ్రద్ధలతో మా బ్రహ్మశ్రీ అరుణజడాయి గారి ఇంట్లో ప్రతిరోజు ఈ తిరుప్పావై సశాస్త్రీయంగా వాళ్ళు రోజు పారాయణ చేస్తున్నారు. నిజంగా నేను ఆయన్ని పొగడాలని కాదు, ఎంత భాగవత హృదయం, ఒక్కొక్కసారి నేను ఆశ్చర్యపోతా అటువంటి సంస్కారం వస్తుందా అని. ఆయన కొన్ని సార్లు దేవీ భాగవతం లాంటివి, సుందరకాండవి లాంటివి వింటున్నప్పుడు చెప్పేవాళ్ళు ఎంత నియమాలు పాటిస్తారో వింటూ ఆయన అన్ని నియమాలు పాటిస్తూ ఉంటారు, భూషీణం చేస్తారు ఇంట్లో. అందుకని అంత భాగవత హృదయం కలిగినటువంటి మహాపురుషులు వాళ్ళ అమ్మాయి కాబట్టి ఆ అమ్మాయికి కూడా అంత భక్తి ఏర్పడింది. ఈ పాశురంలో తల్లి అంటుంది, ఎంత చిత్రమైన మాట అంటుందంటే, ఓ సంపద, ఆ తల్లి అటువంటిది కదా, అందుకనే అది కూడా పరమాత్మ విభూతి. ఆ తల్లి ఈ 5వ పాశురంలో అంటుంది, ఆశ్చర్యకరమైనటువంటి శక్తిని కలిగినటువంటి వాడా, మధురకి నాయకుడి, నిరంతరము భగవత్ సంబంధము కలిగినటువంటి మధురాపట్టణమునకు నాయకుడైన వాడా, లోతై పరమ పవిత్రమైనటువంటి యమునా నది ఒడ్డుని నీకు గుర్తుగా కలిగినటువంటి వాడా, గోపవంశమునందు మంగళదీపముగా జన్మించినటువంటి వాడా, తల్లి యశోద యొక్క గర్భ కీర్తి ప్రకాశించేటట్టుగా దామోదరుడనేటటువంటి పేరుని పొందినవాడా, నీ నామమును కీర్తించడము చేత మా శరీరమునకు పట్టిన పాప రాశి దగ్ధమైపోతుంది. దగ్ధమైపోవడము కాకుండా నీ మీద 4 పువ్వులు విసిరినంత మాత్రము చేత మాకు అపారమైనటువంటి మానసిక వాచిక కైంకర్య భాగ్యమునిచ్చి మమ్మల్ని కటాక్షించేటటువంటి సౌజన్యమూర్తివి అని ఆ పాశురంలో గోదాదేవి శ్రీమన్నారాయణుణ్ణి కీర్తిస్తుంది. ఈ పాశురాన్ని ప్రారంభిస్తూ అమ్మవారు అంటుంది, మొట్టమొదట ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగినటువంటి వాడు, అందుకని మాయావి అని పిలిచింది. భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన శక్తి చాలా విశేషమైనటువంటిదిగా కనపడుతుంది. ఎందుచేతనంటే, నేను ఇక్కడ ఉండి ఆఫీసులోనూ ఉండమంటే 2 నాకు కుదరవు. ఏదో ఒక చోట మాత్రమే ఉంటాం పరిచ్ఛిన్నంగా. అది జ్ఞానాన్ని పొందిన తరువాత దాని స్థితి వేరు. కానీ సర్వ ఆత్మస్థితికి ఎదిగినటువంటి మహాపురుషుల యొక్క స్థితి వేరు. కానీ ప్రారంభంలో ఉండేటటువంటి ఉపాసకులు ఒక చోట ఉన్నవాడు వేరొక చోట ఉండలేడు. కానీ భగవంతుడు అలా కాదు, అన్ని చోట్ల ఉంటాడు. ఆయన ఒక చోట ఉన్నాడు, ఒక చోట లేడు అని చెప్పడం కుదరదు. దీనికి గోవింద పట్టాభిషేకాన్ని చూపిస్తారు. ఆయన తన తండ్రి గారైనటువంటి నందుడికి చెప్పాడు, ఇన్నాళ్ల నుంచి మనం ఇంద్రుడికి యాగం చేస్తున్నాం, ఇంద్రుడికి యాగం వద్దు, మనం గోవర్ధనానికి యాగం చేద్దాం పర్వతానికి. అందుకని మీరు ఇంతకు ముందు ఇంద్రుడికి యాగం చేసినప్పుడు ఎటువంటి పదార్థములను తయారు చేశారో ఆ పదార్థములని తయారు చేసి గోవర్ధనం మీద పొయ్యండి, ఆ గోవర్ధనం తింటుందన్నాడు. అంటే సరే, ఏదో పిల్లాడు చెప్తున్నాడు అలాగే చేద్దామని వాళ్ళకి కృష్ణుడు అంటే మక్కువ. అందుకని ఆ పదార్థాలన్నీ వండారు, కూరలు, పచ్చళ్ళు, పులుసులు, పులిహార్లు, చక్ర పొంగళ్ళు, బూర్లు, గార్లు అన్నీ తీసుకెళ్లి కొండ మీద పోశారు. పోసి రండి మనందరం కొండకి ప్రదక్షిణం చేద్దాం, మీరు ఇన్నాళ్ళు ఇంద్రుడికి యాగం చేస్తున్నారు, ప్రత్యక్షంగా తింటున్నాడో తినలేదో మీరు చూడలేదు, కానీ ఇవాళ ప్రత్యక్షంగా ఆయన తినడం మీకు చూపిస్తాను చూడండి అన్నాడు. అని పాటించి గాన విద్య పాటవమున తేరుదెక్కి బహుతానములం పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచున్నారు అన్నారు పోతన గారు. పొగరెక్కిన మూపురములు తెగగలవా లములు చేయిల దేహంబులు భూ గగనములు మించురంకెలు మిగుల మెలసి ధేనుగణము మెల్లన నడిచెన్నని ఆ కృష్ణ పరమాత్మ గోపబాలురు, ఆవులు, దూడలు, ఆబోతులు, ఎద్దులు అన్నీ ప్రదక్షిణం చేస్తున్నాయి. అందరికీ వాళ్ళకి కృష్ణనామమే, అందరూ కృష్ణుడి గురించి పాట పాడుకుంటున్నారు. ఆ ప్రదక్షిణం చేస్తున్నటువంటి సమయంలో కృష్ణుడు వీళ్లతో ప్రదక్షిణం చేసి గోవర్ధనగిరికి నమస్కారం చేస్తున్నాడు. ఇదే కృష్ణుడు గోవర్ధనగిరి రూపంలో పైన వచ్చి అక్కడ పెట్టినటువంటి పదార్థాలు తింటున్నాడు. చూడండిరా ఎంత చిత్రమో, నేను చెప్పానా మనం యాగం చేసాం, అడిగో తింటున్నాడు గోవర్ధనుడు, మీరందరూ నమస్కారం చేయండి అన్నాడు. వీళ్ళందరూ నమస్కారం చేస్తున్నాడు, తాను నమస్కారం చేస్తున్నాడు. ఎవరు ఎవరికి నమస్కారం చేస్తున్నారు? ఈయనే నమస్కారం చేస్తున్నాడు, ఆయనే నమస్కారం పుచ్చుకుంటున్నాడు. ఇది ఆయన ఆశ్చర్యకరమైనటువంటి శక్తి.
ఆయన అమ్మ కడుపులోంచి వచ్చారు, కానీ మనందరిలా పుట్టలేదు. ఆయన పుట్టేటప్పుడు జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనాంచిత విహారు మరుకుండల ప్రభాజిత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపావిశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడుత్సహించే అన్నారు. శంఖ చక్ర గదా పద్మములతో శ్రీమన్నారాయణుడిగా తల్లి కడుపులోంచి వచ్చారు. అలా రావడం ఆశ్చర్యకరమైనటువంటి శక్తి. భిద్యతే హృదయ గ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే చాస్యకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే అని పుట్టడంతోనే తండ్రి యొక్క సంకెళ్ళు తెగిపోయి, అమ్మ ఏ కొడుకుని చూసి స్తోత్రం చెయ్యదు. అలాంటిది పుట్టగానే కొడుకుకి చూసి నమస్కారం చేసి తల్లి ఎక్కడైనా స్తోత్రం చేస్తుందా? సర్వము నీలోనిదిగా సర్వాత్ముడవాత్మవస్తు సంపన్నుడవై సర్వమయుడవగు నీకును సర్వేశ్వర లేవులోను సందుల వెలయన్నని యశోద శ్రీకృష్ణుణ్ణి ప్రార్థన చేసింది. గర్భస్థమైనటువంటి శిశువుగా పిండముగా యశోదాదేవి కడుపులో ఆయన ఉన్నారు. ఎక్కడో మధురానగరంలో కంసుని చెరసాలలో చిన్న గదిలో లోపల ఉన్నటువంటి యశోదాదేవి గర్భములో పిండ రూపములో ఉన్న కృష్ణ పరమాత్మని ఆవిడ కడుపులోకి వెళ్లి దేవతలు స్తోత్రం చేశారు. స్వామి నువ్వు ఇక్కడ అక్కడ అని లేక అంతటా ఉన్నవాడివయ్యా అని స్తోత్రం చేశారు. ఎంత చిత్రం ఇది! ఇలా ఎక్కడైనా జరుగుతుందా? ఇది భగవంతుని యొక్క ఆశ్చర్యకరమైన శక్తి. దీన్ని నిర్వచించడం కుదరదు. విశ్వాసమున్నవాడు అనుభవించడంలో ఉంటుంది. వెనక ఉండేది విశ్వాసం అంతే. మీ పూనిక. మీకు చెట్టు మీద ఉంటే కొమ్మ, విరిచి తెచ్చి మీ గూట్లో పెట్టుకుంటే బొమ్మ, మీ పూజా మందిరంలో పెట్టుకుంటే అమ్మ. ఎక్కడుంది తేడా? వెనకాతల మీకున్న విశ్వాసంలో ఉందంతే. అందుకని ఆ విశ్వాసమే ప్రాతిపదిక. ఆ విశ్వాసము ఉన్నదా, ఆ ఆశ్చర్యకరమైన భగవంతుని యొక్క శక్తిని ఆనందముగా లీలగా తాను అనుభవిస్తాడు. అందుకని ఆశ్చర్యకరమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ కృష్ణుడు మనని కాపాడడా? ఆయన ఏమి చెయ్యలేడు కనుక ఇంత దుస్సాధ్యమైన విషయములను చేశాడే. ఆయన చిన్న పిల్లవాడు, గట్టిగా 8 ఏళ్లు లేవు. అటువంటి పిల్లవాడి దగ్గరికి విశేషమైనటువంటి వర్షధారలు పడిపోతున్నాయి, పిడుగులు పడిపోతున్నాయి, ఉరుములు పడిపోతున్నాయి. పరిగెత్తుకొచ్చారు. ఈ ఉరుములు, ఈ మిరుపులు, ఈ యశనముల ఘోషణములు, ఈ జలధారలు నీయాన మున్నెరుంగము కుయ్యాళింపగదయ్య గుణరత్ననిధి. స్వామి ఇంతకు ముందు ఎప్పుడూ చూడలేదు, ఏమిటి వర్షం, ఏమిటి ఉరుములు, ఏమిటి పిడుగులని అందరూ వచ్చి స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే ఆయన గభాలన అక్కడ ఉన్న గోవర్ధనగిరి చిటికిని వేలుతో పైకెత్తి పట్టుకున్నట్ట. 7 రాత్రులు 7 పగళ్ళు పట్టుకుంటే ఆ కొండ కింద చేరినటువంటి వాళ్ళు ఆయన్ని చూస్తూ ఉంటే చాలు ఆకలి దప్పిక మరిచిపోయారట. ఎంత ఆశ్చర్యకరమైన శక్తి అండి! పరమేశ్వరుని యొక్క శక్తి యొక్క ఆశ్చర్యానికి అంతవరకు ఎందుకు? శంకరాచార్యులు వారు వాత పెట్టి ఒక్క ఉదాహరణ చెప్పారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహి గతవతి వాయో దేహాపార్యే భార్యా బిభ్యతి తస్మిన్ కాయే. ఆలోచించుకో ఇప్పుడు అన్నారు. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలంగేహి. ఊపిరి తీసి ఊపిరి విడిచి ఉన్నంత ఎంతసేపు ఊపిరి విడుస్తావో ఎంతసేపు ఊపిరి తీస్తావో అంతసేపు అందరూ అయ్యా బాగున్నారా 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 అని వచ్చి అడుగుతారు. ఏం వీడు తీసాడా ఊపిరి? వీడు ఊపిరి తీస్తే వీడు నిద్రపోయినప్పుడు ఊపిరి తీసిన వాడేవాడు. నిజంగా వీడే ఊపిరి తీస్తే ఎవడు మాత్రం ఊపిరి ఆగిపోవాలని కోరుకుంటాడు? ఒకవేళ వీడు ఆగిపోవాలని కోరుకున్నాడే అనుకోండి, అయ్యో ఊపిరి, అయ్యో గుండె, ఊపిరితిత్తులారా గత 60 సంవత్సరాల నుంచి పనిచేస్తూనే ఉన్నారు, ఒక్కరోజు సెలవు తీసుకోలేదు, ఈ సెకండ్ సాటర్డే సండే మీకు కూడా సెలవిస్తున్నాను అని వీడు ప్రకటించాడు అనుకోండి. అవి ఆగుతాయా? అవి ఆగేవి కావు. అందుకని అనాహతము. ఆయన లోపల ఉన్నంతసేపు ఆ గంట మోగుతూనే ఉంటుంది, ఠాంగ్ 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 అని. ఆయన ఎప్పుడు లోపల నుంచి వెళ్ళిపోతాడో అప్పుడు ఆ గంట కూడా ఆగిపోతుంది. వాళ్ళిద్దరికీ మధ్య సంబంధం అదే లబ్ డబ్ అని ఇక్కడ మోగుతూనే ఉంటుంది ఆ గంట. అందుకని ఆ పరమాత్మ అక్కడ సన్నిధానం చేసి కూర్చుని ఉన్నారు. ఆయన తీయిస్తున్నారు ఊపిరి, లోపల లెక్క పెట్టుకుంటున్నారు ఎన్ని ఊపిర్లు తీయాలో. ఆ ఊపిరి వెడుతోంది, పైకి వస్తోంది. ఇది తీసినంత